గగన్ తనను ఇంకా నమ్మలేదని చెప్పి తారాతో నిశ్చితార్థం చేసుకున్నాడని భూమి ఎంతగానో బాధపడుతూ గదిలో కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. మేడం, నేను అఫిలియేషన్ కమిటీ నుండి చేస్తున్నాను అని చెప్పి అతను కాల్లో చెబుతూ ఉండడంతో ఒక్క నిమిషం అండి అంటూ కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ ఇస్తాడు. ఇక అప్పుడు అవతల వ్యక్తి భూమితో మాట్లాడుతూ, మేడం, శోభచంద్ర గారి డ్యాన్స్ అకాడమీకి నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలంటే మీరు, మీ పార్ట్నర్ గగన్ గారు ఇద్దరు కూడా వచ్చి సైన్ చేయాలి. అలాగే మీ డ్యాన్స్ అకాడమీ తరపున ఎవరైనా సరే వచ్చే నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొని గెలిచినట్లయితే అప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 బెస్ట్ అకాడమీ అవార్డు మీ డాన్స్ అకాడమీకి దక్కుతుంది. నేషనల్ లెవెల్లో మీకు గుర్తింపు వస్తుంది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక దాంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి ఫోన్ పెట్టేసిన తర్వాత, మామయ్య, ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ అకాడమీకి గుర్తింపు రావాలనేది అమ్మ కోరిక మామయ్య. తను డైరీలో రాసుకుంది. ఇప్పుడు అమ్మ కళ నెరవేరబోతుంది అని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో సునందమాల గారిని నేను కలవబోతున్నాను. మన అకాడమీ తరపున ఆవిడ పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా అప్పుడు నేషనల్ లెవెల్లో గుర్తింపు లభిస్తుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను వెంటనే వెళ్ళి ఆవిడ్ని కలుస్తాను అని చెప్పి భూమి వెళ్తూ ఉంటే ఇక ఇదంతా కూడా అపూర్వ వినేస్తుంది. వసే భూమి, మీ అమ్మ కలల్ని నువ్వు నిజం చేస్తావా? ఎట్టి పరిస్థితులను నువ్వు అనుకున్నది జరగనివ్వను అని చెప్పి అపూర్వ ముందుగానే అక్కడికి వెళ్తుంది. ఇక అక్కడ కూర్చొని ఉంది సునందమాల అనుకొని, భూమి, మేడం, ఎప్పటి నుండో మా అమ్మ శోభచంద్ర గారి కళను నిజం చేయాలని నేను పరితపిస్తున్నాను. ఇప్పుడు ఇన్ని రోజులకు నాకు ఒక అవకాశం దొరికింది మేడం. మా అకాడమీ తరపున మీరు నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అప్పుడు మా అకాడమీకి నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుంది అని చెప్పి మీ అంతటి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని సాధించగలరు అని చెప్పి భూమి చెబుతూ ఉంటే ఇక అప్పుడు అక్కడి నుండి అపూర్వ లేచి నిలబడుతుంది. సునందమాలకు ఇవ్వడం కోసమని చెప్పి చీర గజ్జలు భూమి తీసుకుని రావడంతో ఒక్కసారిగా అపూర్వ ఆ ప్లేట్ని విసిరి కొడుతూ, ఏంటి, మీ అమ్మ కళను నెరవేర్చడం కోసం డ్యాన్స్ అకాడమీకి నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకుని వస్తావా? నేనుండగా అది ఎలా జరగనిస్తాను అనుకుంటున్నావు అని చెప్పి నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదంటూ అపూర్వ భూమిని అవమానిస్తుంది. భూమి అక్కడే ఉన్న నటరాజస్వామి దగ్గర కుప్పకూలి ఏడుస్తూ, ఎంతో నిజాయితీగా బతుకుతున్న మాలాంటి వాళ్లకు ఎందుకు తండ్రి ఈ శిక్ష అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక కింద పడిపోయిన గజ్జలన్నిటినీ కూడా ఏరుతో ఆ చీరను కూడా ఆ ప్లేట్లో పెట్టేసి తిరిగి ఇంటికి తీసుకొని వస్తూ ఇక అలా తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు గగన్ భూమిని ఇంకా తను నమ్మడం లేదన్నట్టుగా పూరి ముందు శారద ముందు నటిస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ కూడా వినేసిన చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. గగన్ గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. అన్నయ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇంకా నువ్వు భూమిని అపార్థం చేసుకుంటున్నావా అని చెప్పి చెర్రీ మాట్లాడుతూ ఉంటే గగన్ ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అన్నయ్య, భూమిని నువ్వు నమ్ముతున్నావని నీ మనసుకు తెలుసు, నీ కళ్ళు చూస్తుంటేనే నాకు అర్థమవుతున్నాయి. మరి ఎందుకన్నయ్య మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని పైకి మాత్రం భూమి అంటే ఇష్టం లేనట్టుగా నటిస్తున్నావు? తనని నమ్మలేదని చెప్తున్నావని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి కోసం రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి కోసమా? భూమి కోసం ఏంటన్నయ్య అని చెప్పి చెర్రీ ఆశ్చర్యంగా అడగడంతో ఇక అప్పుడు శరత్ చంద్ర భూమి నన్ను కలవనని
నా మొహం కూడా చూడనని మాటిస్తేనే తనని కూతురుగా అంగీకరించి ఆ ఇంట్లో ఉండనిస్తున్నాడు. భూమికి తన తండ్రి అంటే ప్రాణంరా. ఇప్పుడు భూమి నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టగానే తను నా దగ్గరికి వచ్చేస్తే అప్పుడు ఆ కన్న తండ్రి ప్రేమ భూమికి దూరం అవుతుంది. అలాగే పూరి కూడా ఈసారి తన పెళ్ళవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు కూడా ఈ పెళ్ళి ఆగిపోతే తను తట్టుకోలేదు. ఏం చేస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, లేదన్నయ్య, నువ్వు తప్పు చేస్తున్నావు. భూమికి అన్యాయం చేయకన్నయ్య. నువ్వు ఎప్పుడెప్పుడు తనని దగ్గరికి తీసుకుంటావా, నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెడతావా అని చెప్పి భూమి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. అటువంటి భూమికి నువ్వు ఇలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఇలా నువ్వు నిజాన్ని దాచిపెడుతూ నీకు నువ్వు శిక్ష వేసుకోవడం కరెక్ట్ కాదన్నయ్య అని చెప్పి చెర్రీ చెబుతూ ఉంటాడు. ఇదంతా కూడా నేను మనసులోనే దాచిపెట్టుకున్నందుకు ప్రతి క్షణం కూడా చస్తూనే ఉన్నాను రా అంటూ చెర్రీని పట్టుకొని గగన్ ఏడుస్తూ ఉంటాడు. దయచేసి నువ్వు కూడా భూమికి ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్ రా అంటూ గగన్ చెర్రీని పట్టుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. నా నోరు కట్టేశావన్నయ్య, నేనేం మాట్లాడగలను అని చెప్పి ఆ దేవుడే నిన్ను భూమిని ఒకటి చేయాలంటూ చెర్రీ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు భూమి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఏం జరిగిందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి కింద పడిపోయిన గజ్జెలన్నిటినీ కూడా తీసుకుని వచ్చి తనే ఆ గజ్జెలను అమర్చి కుడుతూ ఉంటుంది. చెప్పండి మావయ్య అని భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, అమ్మ భూమి, ఏం జరిగింది, ఎందుకు ఇలా బాధపడుతున్నావని అంటూ ఉంటే, ఇంకా నా జీవితంలో నాకేం మిగిలింది మావయ్య, ఎంతగానో ప్రేమించిన బావ నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు అమ్మ కళని నిజం చేద్దామంటే అది కూడా ఆ అపూర్వ నాశనం చేసేసింది. డ్యాన్స్ అకాడమీ తరపున ఎంతో అనుభవం ఉన్న సునందమాల గారిని నేను మన డ్యాన్స్ అకాడమీ తరపున పర్ఫామ్ చేయడానికి మాట్లాడదామని వెళ్ళాను. కానీ అక్కడ సునంద గారు లేరు, అపూర్వ ఉంది. అమ్మ కళని నేను నెరవేర్చనివ్వనంటూ చాలా ఘోరంగా మాట్లాడింది అని చెప్పి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ డ్యాన్స్ అకాడమీలో పాల్గొనాలంటే ఎంతో అనుభవం గల వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఒకవేళ అమ్మే కనుక బతికుండుంటే ఈరోజు తనే అక్కడ ప్రదర్శన ఇచ్చి ఉండేది అని చెప్పి ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అక్కడ నాట్యం చేయలేను మామయ్య, నాకున్న అనుభవం కూడా సరిపోదు. నాకొక గురువైన అవసరం అవుతుంది. చిన్నప్పుడు నాకు నాట్యం నేర్పిన గురువు గారేమో ఈ మధ్య కాలం చేశారు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు అని భూమి అంటూ ఉంటే, అమ్మ భూమి, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఒక మహాతల్లికి ఉత్తరం రాశానమ్మా. సుధాచంద్ర, మీ అమ్మ శోభచంద్రకు ప్రాణ స్నేహితురాలు. 20 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళి ఆవిడ సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నారని తెలిసి ఆవిడకు నేను ఉత్తరం రాశాను. త్వరగా నువ్వు గగన్ ఇద్దరు వెళ్ళి ఆవిడ్ని కలవండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో, కానీ బావకు నా మీద కోపం ఇంకా తగ్గలేదు కదా మామయ్య, నాతో పాటు వస్తారంటారా అని అంటూ ఉంటే, తప్పకుండా వస్తాడమ్మా, మీ అమ్మ మీద నమ్మకం ఉంచి గగన్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ ధైర్యం చెప్పడంతో భూమి గగన్ని కలవడం కోసం అని చెప్పి పరుగున వస్తుంది. ఇక భూమి తన కళ్ళ ముందుకు రాగానే గగన్కి ఒక్కసారిగా తనను హత్తుకొని తన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ తన ప్రేమనంతా కూడా గుండెల్లోనే దాచుకొని, ఏంటి భూమి, ఏంటిలా వచ్చావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, బాబా, అమ్మ కళను నెరవేర్చడానికి ఒక అవకాశం దొరికిందంటూ అఫిలియేషన్ కమిటీ వాళ్ళు చెప్పిన విషయం గురించి గగన్కి మొత్తం కూడా చెబుతూ ఉంటుంది.
మనం అర్జెంటుగా రాజమండ్రి వెళ్ళాలి, అక్కడ సుధాచంద్ర గారిని కలవాలి, అప్పుడే అమ్మ కల నిజమవుతుందంటూ భూమి గగన్కి చెప్పడంతో సరే నేను వస్తున్నాను పద భూమి అంటూ అమ్మ నేను రాజమండ్రి వెళ్తున్నాను అని శారదకు చెప్పి భూమితో కలిసి ఒంటరిగా రాజమండ్రి వెళ్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ జంటగా వెళ్తూ ఉండడంతో శారద చాలా సంతోషపడుతుంది. భగవంతుడా, వీళ్ళిద్దరూ రాజమండ్రి వెళ్తున్నారు, తిరిగి వచ్చేటప్పుడు ఒకటిగా కలిసి రావాలి, వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి శారద అనుకుంటుంది. భూమి గగన్ ఇద్దరు కూడా కారులో రాజమండ్రి వెళ్తూ ఉంటారు. ఇక అలా వెళ్తున్నంతసేపు భూమి గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళు కారులో వెళ్తూ ఉండగా రాత్రిపూట సడన్గా కార్ ఆగిపోతుంది. ఇక దాంతో ఇదేంటి ఇక్కడ కార్ ఆగిపోయింది అని చెప్పి గగన్ కార్ దిగి చూస్తూ ఉంటాడు. ఇక చిమ్మ చీకట్లో ఏమీ కూడా కనిపించకపోవడంతో ఇదేంటి దగ్గరలో ఒక్క ఊరు కూడా కనిపించడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏమైంది బాబా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. కారు ఆగిపోయింది అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి కారు ఆగిపోవడం మంచిదైంది, ఇలాగైనా సరే బావకు దగ్గర అవ్వచ్చు, నిజంగా తనకి నా మీద కోపం పోయిందో లేదో తెలుసుకోవచ్చు అని చెప్పి భూమి అనుకుంటుంది. చెర్రీ గగన్ కావాలని తన మనసులో ఉన్న ప్రేమను దాచేస్తున్నాడని చెప్పి కృష్ణప్రసాద్కి చెప్పడంతో అయితే ఈ విషయం నేను భూమికి చెబుతానురా, భూమి చాలా సంతోషపడుతుంది అని అంటూ ఉంటే కానీ గగన్ అన్నయ్య చెప్పొద్దన్నాడు కదా అని చెర్రీ అంటూ ఉంటాడు. చెప్పొద్దన్నది నీకు నాకు కాదు కదా అంటూ కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేసి అమ్మ భూమి ఎక్కడి వరకు వెళ్ళారని చెప్పి అడుగుతూ ఉంటే మామయ్య అనుకోకుండా అడవిలో కారు ఆగిపోయింది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను సుధాచంద్ర గారికి ఫోన్ చేసి మాట్లాడానమ్మా, ఆవిడ రేపు సాయంత్రం వరకు రాజమండ్రిలోనే ఉంటారట. శోభచంద్ర కూతురువైన నువ్వు తనని కలవడానికి వస్తున్నావని చెప్పగానే ఆవిడ చాలా సంతోషపడ్డారు. ఎలాగైనా సరే నిన్ను కలిసిన తర్వాతే అమెరికాకు వెళ్తానని నాతో చెప్పారమ్మా అని అంటూ ఉంటే ఎంత గుడ్ న్యూస్ చెప్పారు మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి, గగన్ నిన్ను పూర్తిగా క్షమించేశాడమ్మా, వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ఎక్కడ మీ నాన్నకు దూరం అయిపోతావేమోనని అలాగే పూరి పెళ్ళి ఆగిపోతుందేమో అన్న భయంతోనే వాడి మనసులో ఉన్న మాటను బయట పెట్టడం లేదమ్మా. ఎలాగో మీరిద్దరూ ఇప్పుడు రాత్రంతా కూడా అడవిలోనే ఉంటారు, ఎలాగైనా సరే వాడితో ప్రేమగా మాట్లాడి వాడి మనసులో ఉన్న మాటను నువ్వే బయట పెట్టించు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో నిజంగా ఎంత గుడ్ న్యూస్ చెప్పారు మావయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి ఆనందపడిపోతూ బావా ఎలాగైనా సరే నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టిస్తాను అని చెప్పి భూమి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి చిమ్మ చీకట్లో వాళ్ళకి వెళ్ళడం కష్టం అవ్వడంతో భూమి గగన్ ఇద్దరు రాత్రంతా కూడా అడవిలోనే ఒక చోట కూర్చొని ఉంటారు. ఇకప్పుడు భూమి గగన్తో మామూలుగానే మాట్లాడుతూ ఉంటుంది. బావా నీకు ఆకలి వేయడం లేదా, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే గగన్ తన కార్లో ఉన్న స్నాక్స్ తీసుకువచ్చి భూమికి ఇస్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ బావా, మొత్తానికి నా మీద నీకు ఇంకా ప్రేమ తగ్గలేదన్నమాట, నా మీద కోపం పోయినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదు అని చెప్పి నిన్ను నేను ఎప్పటికీ క్షమించనని పైకి అలా గగన్ నటిస్తూ ఉంటే రేపు ఉదయం వరకు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో బయట పెట్టిస్తాను అని భూమి మనసులోనే అనుకుంటుంది. ఇక ఉదయం తెల్లవారుతుంది. భూమి గగన్ ఇద్దరు కూడా చెట్టు కింద నిద్రపోతారు. ఉదయం లేచేసరికి పక్కన భూమి కనిపించకపోవడంతో గగన్ భూమి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఏదైనా క్రూర మృగం వచ్చి భూమిని ఏమైనా చేసిందేమోనని చెప్పి గగన్ భయంతో వణికిపోతూ ఇక అలా భూమి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటే భూమి అప్పుడే ఒక చోట కనిపిస్తుంది. ఇక గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హగ్ చేసుకుంటాడు. భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి అలా భూమికి ముద్దులు కురిపిస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా భూమిని తను దూరం పెడుతున్న విషయం గుర్తుకు వచ్చి గగన్
భూమిని దూరంగా నెట్టేస్తాడు. బావా, ఎందుకు బావా మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని పైకి మాత్రం ద్వేషాన్ని నటిస్తున్నావు అని చెప్పి, బావా నువ్వు నన్ను క్షమించావని నాకు తెలుసు, నీకు నా మీద కోపం పోయిందని తెలుసు, ప్లీజ్ బావా ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టు అని చెప్పి భూమి అడగడంతో ఇక అప్పుడు గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ, అవును భూమి, నువ్వు నా ప్రాణానివి, ఎన్నోసార్లు నిన్ను అనుమానించానంటూ ఇక అలా భూమిని హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ గగన్ ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా సుధాచంద్రని కలవడానికి వెళ్తూ గగన్ భూమి ఇద్దరు అయితే ఒకటవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.